వెల్కమ్ టు మై ఛానల్. డైరెక్ట్ టు పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ఏంటంటే చాలా పోస్టులు ఉన్నప్పటికీ ఈ పోస్టులను కూడా సబ్జెక్టులు వైడ్ గా డివైడ్ చేశారు. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ ఉన్నటువంటి ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో ఈ ఒక్కొక్క క్వాలిఫికేషన్ లో ఇప్పుడు డిగ్రీలో రకరకాల సబ్జెక్ట్ చేసి ఉంటారు. ఆ విధంగా సబ్జెక్టుల వైజ్ గా డివైడ్ చేసి సబ్జెక్టుల వైజ్ గా సిలబస్ ఇచ్చి నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా మనకు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగాలు. సో చూడండి, నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ద వే ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో నోట్స్ అన్నిటివి పర్మనెంట్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. ఇందులో ఉన్నటువంటి పోస్ట్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇక్కడ ఏంటంటే ఇందులో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం 29 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు, టెక్నీషియన్ పోస్టులు. ఈ అప్లై చేసిన తర్వాత లెవెల్ 4 7th CPC ప్రకారం శాలరీస్ అయితే ఉంటాయి. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసిన వాళ్ళకు అంటే మనకు బేసిక్ పేనే స్టార్టింగ్ లోని 25,500 రూపాయల బేసిక్ పే ఉంటుంది. దాంతో పాటు 30% అలవెన్సులు కలిపి మీకు దాదాపుగా 38,000 రూపాయలు 39,000 రూపాయల వరకు కూడా శాలరీస్ అయితే వస్తాయి. ఎవరైతే స్టార్టింగ్ లో చేరిన వాళ్ళకు ఎక్స్పీరియన్స్ అంటే ఇదే లెవెల్లో ఇదే పోస్ట్ లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు 80,000 రూపాయల వరకు కూడా శాలరీస్ వస్తూ మీకు ప్రమోషన్స్ అయితే వస్తాయి. అయితే అప్లై చేసుకున్న తర్వాత ఈ చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే దీనికి ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది, అదే విధంగా దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. మెయిన్ వచ్చేసి మనకు పోస్టింగ్ అనేది ఇక్కడ ఢిల్లీ లేదా బెంగళూరు అని ఇచ్చారు. బెంగళూరులో అయినా సరే మేము జాబ్ చేస్తాము అనుకునే వాళ్ళు మాత్రమే మీకు క్వాలిఫికేషన్ ఉంటే నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ లో. ఎందుకంటే మళ్ళీ తర్వాత మీకు పోస్టింగ్ వచ్చిన తర్వాత 1-2 years చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఏపీ తెలంగాణలో ఉంటే మీరు తెలుగు వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా మీరు బెంగళూరులోనే జాబ్ చేసుకుంటాము, లేదా ఢిల్లీలో వచ్చిన కూడా జాబ్ చేసుకుంటామంటే అక్కడే మీరైతే జాబ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, మెయిన్ గా వచ్చేసి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఒకవేళ మీ క్వాలిఫికేషన్ లేకపోతే మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏ పోస్ట్ కోసం చూస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో చెప్తే అలాంటి నోటిఫికేషన్ పడ్డ వెంటనే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మెయిన్ గా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న వాళ్ళకు మినిమం 60% మార్క్స్ తో డిప్లొమా చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, BE చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, బీటెక్ చేసిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఆ 60% మార్క్స్ కూడా మెకానికల్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాంతో పాటు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, అదేవిధంగా టెలికమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్. దీంట్లో ఎవరైతే బ్యాచ్ BE లేదా బీటెక్ చేసి లేదా డిప్లొమా చేసినా కూడా 60% మార్క్స్ మీకు ఉంటే మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఏజ్ లిమిట్ 25 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళైతే 25 ప్లస్ మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటుంది, 30 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళు 28 సంవత్సరాల వరకు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేశారు. మెయిన్ గా వచ్చేసి అప్లై చేసుకున్న వాళ్ళకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఇక్కడ మీకు మార్చి 26వ తేదీ నుంచి నోటిఫికేషన్ కు ఆన్లైన్ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. మార్చి 26 నుంచి 30 రోజుల లోపల మీరైతే అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ 26, 25వ తేదీ లోపల మీరు ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ మంత్ 31st వచ్చింది కాబట్టి 30 days అన్నారు వాళ్ళు. అంటే మీరు ఏప్రిల్ 25th లోపలనే నోటిఫికేషన్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి, లేదా ఒక 2-3 days ముందుగానే అప్లై చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్, రిటన్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం మేము అని వాళ్ళు ఇంటిమేట్ చేస్తాం మీకు తర్వాత అన్నారు. దాంతో పాటు ఏజ్ రిలాక్సేషన్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఏజ్ లిమిట్ కాకుండా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అదే విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లై చేసుకుని మీకు వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. అప్లై చేసిన వాళ్ళందరికీ సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ దాంతో పాటు ఒకవేళ అవసరమైతే స్కిల్ టెస్ట్ కూడా పెడతాము. ఎక్కువ అప్లికేషన్స్ రాకపోతే రిటన్ టెస్ట్ లోనే సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువ వస్తే స్కిల్ టెస్ట్ కూడా పెడతాము అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అయితే కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 60% మార్క్స్ ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ చాలా మంది 59.5 కన్నా దాటి 59.6, 7, 59.9 ఉన్నా కూడా 60% కింద మేము కన్సిడర్ చెయ్యము. కంపల్సరీగా 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్క్స్ ఉంటేనే మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అని మనకు క్లియర్ గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. కాబట్టి 60% మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. రిటన్ టెస్ట్ అనేది మీకు 100 మార్క్స్ కి రిటన్ టెస్ట్ పెడతారు. 100 మార్క్స్ కి మొత్తం 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది. ఆ 1.5 hour లో 100 మార్క్స్ కి మీకు రిటన్ టెస్ట్ పెడతారు. దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా వీళ్ళైతే ఇచ్చారు.
ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిటర్న్ టెస్ట్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ స్కిల్ టెస్ట్ పెట్టకుంటే రిటర్న్ టెస్టే ఫైనల్ టెస్ట్ అవుతుంది. స్కిల్ టెస్ట్ పెడితే రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ రెండింటిని ఆధారంగా చేసుకుని మేమైతే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తామని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. దీనికి ఏ విధంగా అప్లై చేయాలంటే www.cdot.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ గా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత వెబ్సైట్ సెర్చ్ చేసి రిక్రూట్మెంట్ అప్లై అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు డైరెక్ట్ గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా ఈ వీడియో టైటిల్ టచ్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లో నేను ఆన్లైన్ లో అప్లై చేసే లింక్ ఇస్తాను. అదే విధంగా మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అయితే ఫస్ట్ మీరు అప్లై చేసుకునే ముందరగా మీరు కంపల్సరీగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చదివిన తర్వాతనే అప్లై చేసుకోండి అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అదే విధంగా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్స్ ఇచ్చారు. సిలబస్ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసిన తర్వాత సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే వీళ్ళు మెకానికల్ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళకు ఒక సపరేట్ గా సిలబస్ ఇచ్చారు. అదే విధంగా ఎవరైతే సపరేట్ సిలబస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉన్న వాళ్ళకు, అదే విధంగా కమ్యూనికేషన్ వాళ్ళకి, టెలికమ్యూనికేషన్ వాళ్ళకి, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి సపరేట్ గా సిలబస్ ఇచ్చారు. పార్ట్ 1 పార్ట్ 2 రెండు సిలబస్లు అయితే డివైడ్ చేశారు. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్న వాళ్ళకి కూడా సిలబస్ అనేది డివైడ్ చేశారు. కాబట్టి చూసి మీరు ఏ స్ట్రీమ్ లో అప్లై చేస్తున్నారు అనేది అప్లై చేసే టైంలో అక్కడ మిమ్మల్ని అడుగుతుంది. స్ట్రీమ్ ను బట్టి మీరు చూసి అప్లై చేసుకోండి. మెకానికల్ స్ట్రీమ్ అయితే ఈ సిలబస్ చదువుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సిలబస్ లో నుంచి మీకైతే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా సిలబస్ ఇచ్చారు. ఈ సిలబస్ లో మీకు రిటర్న్ టెస్ట్ పెడితే సెలెక్ట్ చేస్తారు. అదే విధంగా మీకు సంబంధించినటువంటి ఏదైనా డౌట్లు ఉంటే కంపల్సరీగా కింద కమెంట్ సెక్షన్ అడగండి. సో ఈ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి.